హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ మా అన్నయ్యలు నా మొదటి స్నేహితులు. బుజ్జి ఇలారా, బుజ్జి టీ పెట్టు, బుజ్జి ఆడుకుందామా, బుజ్జి చాక్లెట్ పంచుకుందాం, బుజ్జి అమ్మ పిలుస్తుంది, బుజ్జి నా ఫోన్ చూసావా, బుజ్జి ఎవరో వచ్చారు చూడు, బుజ్జి బయట ఉన్నాను, తినడానికి నీకేమైనా తీసుకురానా, బుజ్జి ఇది కొందామనుకుంటున్నాను, నాకు ఎలా ఉంటుంది అంటావు, బుజ్జి చికెన్ బిర్యానీ చేసుకుందామా ఇవాళ, బుజ్జి బుజ్జి బుజ్జి. మా ఇంట్లో అమ్మ అనే పిలుపు తర్వాత ఎక్కువ వినిపించే పేరు ఇదే. ఇంతకీ ఎవరిది ఈ పేరు అనుకుంటున్నారా? నాదే అండి. పిలిచేది ఎవరో కాదు, మా ఇద్దరి అన్నయ్యలు. అసలైతే నా పేరు తేజస్విని. అమ్మ నాన్న మొదలు అందరూ నన్ను తేజ అనే పిలుస్తారు. కానీ అన్నయ్యలు మాత్రం బుజ్జి అంటారు. ఒకసారి అమ్మని అడిగా నేను, అమ్మ నా పేరు తేజ కదా, మరి అన్నయ్యలు మాత్రం ఎందుకు బుజ్జి అని పిలుస్తారు? అమ్మ, నువ్వు పుట్టినప్పుడు అన్నయ్యలు కూడా చిన్నవాళ్లే కదా, నీ బుడ్డి బుడ్డి వేలు పట్టుకొని ఆడుకుంటూ అమ్మ చెల్లి పేరు ఏంటమ్మా అని అడిగేవారు. చెల్లి ఇంకా బుజ్జిది కదా, పేరు పెట్టలేదు అని చెప్పేదాన్ని. అంతే, అప్పటి నుంచి బుజ్జి అని పిలవడం మొదలుపెట్టారు. అది విన్నప్పుడు నాకు భలే అనిపించింది. అదే కాదు, అమ్మ మా చిన్ననాటి విషయాలు ఏం చెప్పినా ఒళ్ళు పులకరిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాదు, ఊహ తెలియక ముందు నుంచి నా ప్రాణ స్నేహితులు అయిపోయారు మా అన్నయ్యలు. పెద్ద అన్నయ్య అమ్మల ప్రేమను కురిపిస్తే, చిన్న అన్నయ్య నాన్నల బాధ్యత వహిస్తాడు. ఎప్పుడు నన్ను ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఆపలేదు. ఇలా ఉండు అలా ఉండు అని ఆంక్షలు పెట్టలేదు. నన్ను నాలా ఉండనించారు. ఒక చిన్న సరదా సంఘటన చెప్తాను వినండి. చిన్నప్పుడు మేముండే వీధిలో అందరూ అబ్బాయిలే. అన్నయ్యలు వాళ్ళందరూ కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళు. నేను నాతో ఎవ్వరూ ఆడట్లేదు అని నేను అమ్మని సతాయిస్తున్నాను. అన్నయ్యలు ఈలోపు క్రికెట్ నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావని నన్ను అడిగారు. నేను మీరిద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు, నేనొక్కరినే ఉంటున్నా, నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు అని దీర్ఘాలు తీశాను. అంతే. ఆ తర్వాతి రోజు నుంచి అందరూ వచ్చి మా ఇంట్లో ఆడుకోవడమే కాకుండా నన్ను కూడా వాళ్ళతో ఆడనించేవాళ్ళు. ఇది వినడానికి అందరికీ చిన్న విషయంలానే అనిపించవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నా చేతిని ఎప్పుడూ వదలలేదు. అలా అని నా స్వేచ్ఛను లాక్కొనలేదు. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఇదే, అండ కావాలి, కానీ ఆ అండ అడ్డం కాకూడదు. ఇలానే మా అన్నయ్యలు నాతో ఎల్లకాలం స్నేహితులుగా ఉంటారని ఆశిస్తూ ఓ చిట్టి తల్లి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో విన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్నా చెల్లెలు అనుబంధాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. బంధాల విలువ ఇప్పటికైనా తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు బంధాల విలువ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మీ ముందుకు మరొక వీడియో